శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 28, 2026. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, తిథి ద్వాదశి, సాయంత్రం 6:51 వరకు, ఉపరి త్రయోదశి, వారం మంగళవారం, నక్షత్రం ఉత్తర, రాత్రి 10:36 వరకు, ఉపరి హస్త, యోగం వ్యాఘాత, రాత్రి 9:04 వరకు, ఉపరి హర్షణ, కరణం భవ, ఉదయం 6:30 వరకు, బాలువ, సాయంత్రం 6:51 వరకు, ఉపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు, అలాగే సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:01 నుండి 4:42 వరకు. అభిజిత్ కాలం పగలు 11:40 నుండి 12:30 వరకు. వర్జ్యం శేషం ఉదయం 6:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:07 వరకు. తిరిగి రాత్రి 10:57 నుండి 11:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:40 వరకు. యమగండం ఉదయం 8:55 నుండి 10:30 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:44 నుండి 8:17 వరకు. సంగవకాలం ఉదయం 8:17 నుండి 10:49 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:49 నుండి 1:21 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:21 నుండి 3:53 వరకు. ఆబ్దిక తిథి వైశాఖ శుద్ధ ద్వాదశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:26 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:26 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:42 వరకు. నిశీధి కాలం రాత్రి 11:42 నుండి 12:27 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 4:59 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 సూర్యరాశి మేషం, చంద్రరాశి కన్య. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి. దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో వివాదాల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. వృషభ రాశి. బంధుమిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిథున రాశి. ఒక వ్యవహారంలో సమాజంలో పేరు కలిగిన వారి సహాయంతో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు. విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా సాగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలను అధిగమించి స్వల్ప లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణతో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సింహరాశి.
వ్యాపార విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కన్యా రాశి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. తులా రాశి. కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ధనుస్సు రాశి. చుట్టుపక్కల వారితో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఉద్యోగులకు అదనపు పనిభారం నుండి ఉపశమనం కలుగుతుంది. మకర రాశి. కుటుంబ పెద్దల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా సమయానికి పూర్తి చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థులకు నూతన విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. కుంభం. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. మీనరాశి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేషంగా రాణిస్తారు. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇవి రాశిఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.